మన పండుగలన్నీ కూడా ఆచారంలో భాగం అన్నమాట. మనము దసరా పండుగ ఎందుకు చేస్తున్నాము అంటే ఫలానా ఆచారం, మనం ఆచరించేది, మనం ఆచరించాల్సినది కాబట్టి ఈ పండుగలు చేస్తున్నాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ దసరా పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? చెడుపై మంచి విజయం. తర్వాత సంక్రాంతి పండుగ యొక్క ఉద్దేశం ఏంటిది? ఒక హార్వెస్ట్ ఫెస్టివల్. అది రైతులు తమకు వచ్చినటువంటి ధాన్యాన్ని దాంతో సెలబ్రేట్ చేసుకోవడం, ప్రకృతికి ఒక థ్యాంక్ఫుల్ గా ఉండడం అన్నమాట, గ్రాటిట్యూడ్ చూపించడం. సంక్రాంతి పండుగ ఉద్దేశం అది. తర్వాత ఉగాది పండుగ ఉద్దేశం ఏంటిది? ఒక కొత్త నూతన ఉత్తేజం అనేది వస్తుంది అనమాట ప్రకృతిలో. తర్వాత రాఖీ పండుగ ఎందుకు చేస్తాము అంటే సోదరిమణుల మధ్య ఒక మంచి బంధం ఏర్పడాలని. సో మనం చేసేటువంటి పండుగలు కానీ ఇవన్నిటి వెనకాల ఒక మంచి అర్థం ఉంది. దీన్ని రిలీజన్ కి కనెక్ట్ చేయకండి. రిలీజన్ ఇస్ సెకండరీ, బట్ ఫస్ట్ ఏముందో గమనించండి. వీఆర్ సెలబ్రేటింగ్ అవర్ లైఫ్. ఇంతకంటే సెలబ్రేషన్ ఇంకా ఏ దేశంలో దొరుకుతుంది? మన పిల్లలకు ఈ రోజు నేర్పించాల్సింది ఇవే అనమాట. మనకు విద్య ఎంతైతే అవసరమో ఈ విద్యతో పాటు ముఖ్యమైనవి ఏంటంటే ఇవన్నమాట. సంస్కృతి నేర్పించడం అనేది చాలా ముఖ్యం. దేశభక్తి నేర్పించాలి. దైవభక్తి, దేశభక్తి రెండు కలగలిపి ఉన్నటువంటి సమాజము నిర్మాణమైంది అనుకోండి, ప్రపంచాన్ని ఏలొచ్చు భారతదేశం.